గురుగారు నేను ఎప్పుడు గుడికి వచ్చినప్పుడల్లా అనుకుంటా ఈ చెట్టుని అమ్మవారిని తయారు చేసినట్టుగానే మంచిగా పట్టు చీర కట్టించి నిండుగా పసుపు కుంకుమలు నింపి పూలదండేసి పూలు పెట్టి మంచి తయారు చేస్తారు. ఈ చెట్టు విశిష్టత ఏంది? మన తెలంగాణ సాంప్రదాయంలో ఏక చెట్టే అమ్మవారుగా భావన చేస్తారు. అయితే ఏనాడైతే 250 సంవత్సరాల క్రిందట అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన జరిగిందో ఆ రోజుకి ఇక్కడ ఉన్నటువంటి చెట్టు 200 సంవత్సరాలుగా పెరుగుతూ 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 శాఖోకు శాఖలుగా 3 అంతస్తులకి చేరిపోయింది అమ్మవారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ యొక్క అమ్మవారి విశిష్టత యూనివర్సిటీలో రెఫరెన్స్గాను స్టూడెంట్స్కి ఈ యొక్క వేప చెట్టు యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేయడానికి ఒక రెఫరెన్స్గాను చూపబడుతోంది. అలాగే అమ్మవారి ఎదురుగుండా రాజమాతంగి అనేటువంటి పరివార దేవత స్థాపన జరిగి అమ్మవారు ముందుగా ఉంటుంది. అక్కడే రంగం కార్యక్రమం జరుగుతుంది. కోతలింగుడికి రాజమాతంగికి మధ్య గొయ్యి తవ్వి ఆ గోతిలో కచ్చికుండని పెట్టి దానిపైన చాట పెట్టి పసుపు కుంకుమలతో కూర్చేసి జోగిని ఆవాహనానంతరం మేళతాళాలతో సాగర మంత్రాలతో 8 జాతుల వాళ్ళ యొక్క మంత్రోచ్చారణలతో అద్భుతంగా అమ్మవారిని ఆవాహన చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత అమ్మవారు చాలా విశేషంగా పచ్చికుండ మీద నిలబడుతుంది. నిలబడ్డటువంటి జగన్మాత దివ్యవాణిని అందచేసి అందరినీ ఆశీర్వదించి సంవత్సర కాలం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆశిస్తుంది. ఇది రాజమాతంగి అమ్మవారి ముందర జరుగుతుంది. ఎందువల్లంటే మహాకాళికి రాజమాతంగి ఈ స్థానంలో క్షేత్ర ప్రాధాన్యతలో పరివార దేవత కాబట్టి అక్కడ జరుగుతుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అశోక్ గారు ఉన్నప్పుడు ఈ మండక స్థానంలో వీరభద్ర ఆలయం ఉండేది. జగద్గురువులు శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు విజయనరసింహ భారతి స్వామివారు 50 సంవత్సరాలుగా ఈ దేవాలయాన్ని అత్యంత ప్రేమాదరణలతో భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఎల్లవేళలా వచ్చి వెళుతూ ఉండేవారు. వారికి ఒక సంకల్పం కలిగింది. అది ఏమిటి అంటే మహాకాళేశ్వరుడు మహాకాళి యొక్క భర్తృస్వరూపం కాబట్టి మహాకాళేశ్వరుడు ఉండాలి. ఈ వీరభద్రుడు వైశ్యులందరికీ ప్రధాన దేవత అయినటువంటి వీరభద్రుడు పెళ్ళిళ్ళల్లో ఇతరటువంటి శుభకార్యాల్లో ఆయన్ని పూజ చేస్తారు. ఏ విధంగా చేస్తారంటే రాత్రంతా మేలుకుని వీరభద్ర కళ్ళెం అనేటువంటి ఒక క్రియతో కత్తిని చూపిస్తూ ఆ కత్తితో గ్రామం అంతా సంచారం చేసి మేళతాళాలతో తెల్లవారుజామున ఇంటికి వెళ్ళి పెళ్లి సన్నాహాలు చేసుకుంటారు. ఇది తరతరాలుగా ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి ఒక ఆచారం కాబట్టి ఆ ఆచారానికి అనుగుణంగా మహాకాళేశ్వరుడిని వీరభద్రుడిని ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠింపచేయడం జరిగింది. జగద్గురువులు స్వయంగా వారి హస్త కమలాలతో మహాకాళేశ్వర ప్రతిష్ట, వీరభద్రేశ్వర స్వామి ప్రతిష్ట, నందీశ్వరుడు, గృంగి మొదలకు పరివార దేవతలన్నింటినీ కూడా ఈ మహాకాళేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠింపజేయడం జరిగింది. చాలా సంతోషం. అంటే యాక్చువల్గా చాలామంది ఈ గుడికి వచ్చిన వాళ్ళకి ఈ గుడి సెపరేటు ఆ గుడి సెపరేటు అసలు సంబంధం లేదేమో అనుకుంటారు. కానీ పరివార దేవతల కింద ఇంతమంది దేవుళ్ళను లోపల ప్రతిష్ఠించడం జరిగింది అంటే ఇక్కడ ఎంతమంది పెద్దవాళ్ళు వచ్చి ఎన్ని ఆలోచించిన తర్వాత ఇట్లా దేవుళ్ళని ఏ స్థానంలో ఏ దేవుడిని పెట్టాలి. ఇక్కడ మాత్రం ప్రతి పెండ్లకి వైశ్యులలో ఖచ్చితంగా మేళతాళాలతో వస్తారు. రాత్రి వీరభద్రుడికి అన్నీ పెట్టి ఆ మేళతాళాలతో ఊరంతా తిరుగుతారు. తిరిగి తెల్లవారుజామున పెళ్లికి వెళ్తారు. వీరభద్రుడు ప్రధాన దేవత. ఈ ప్రాంతంలో వీరభద్రుడు ఉండేవారు. వీరభద్రుడు అందుకని ప్రతిష్ఠ చేశారు. అమ్మవారికైనా అయ్యవారికైనా వీరభద్రుడే కదా. క్షేత్రపాలకుల్లో ఎక్కడ పోయినా ఉంటాడు. వీరభద్ర చెప్తుంటారు కదా, అది కారణం అన్నమాట.
మహాకాళేశ్వర ప్రతిష్ట అనంతరం హ్మ్. మహాకాళికి మంగళవారం శుక్రవారం ఇక్కడ గ్రామోత్సవం జరుగుతోంది. హ్మ్. ఈ గ్రామోత్సవంలో అమ్మవారు పల్లకిలో మేళతాళాలతో ఒక ప్రదక్షిణ చేసి ఆలయంలోకి వస్తుంది. వచ్చినటువంటి జగన్మాతకి విశ్రమ సమయం అనేది ఒకటి ఉంటుంది ప్రతి దేవతకు కూడా. అవును. ఆ విశ్రమ సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేయాలి అని ఆలోచించి ఈ అమ్మవారికి మహాకాళి స్వరూపానికి అద్దాల మంటకం కట్టించడం జరిగింది. ఆనాటి నుంచి కూడా అద్దాల మంటకంలో మహాకాళేశ్వర సహిత మహాకాళి అమ్మవారికి శయనోత్సవం, ఊంజల్ ఉత్సవం అంటే ఉయ్యాల ఉత్సవం శ్రీచక్ర సహిత అయినటువంటి ఈ జగన్మాతకి ఈ అద్దాల మండపంలో జరగడం కరికాటిగా కొనయాడబడుతుంది. ఇంకొకటి అద్దాల్లో అమ్మవారిని చూస్తే ఆయుష్ పెరుగుతుంది అనేసి అంటా ఉంటారు. నిజమేనా? నిజమేనా? సో ఆయుష్ కొరతిగింగం సహస్రనామం చేస్తున్నాం. సహస్రనామం చేస్తే మొదటి నామానికి 1000 నామానికి 1000 నామాలు కలుస్తున్నాయి కదా. అదే విధంగా ఆ కృతిగింగాన్ని మనం ఒక్క మూర్తిగా కాకుండా కొన్ని వందల మూర్తులుగా దర్శించుకోగలుగుతున్నాం. అన్నిసార్లు దర్శించుకోగలిగినటువంటి పుణ్యం మనకి దక్కుతుంది కాబట్టి అంటారన్నమాట. ఓకే, సో అదనమాట సంగతి. సో గురువు గారే మన ఎంబడుండి ఇన్ని గొప్ప ముచ్చట్లు మనకు చెప్పుడు అనేది మన అదృష్టం నిజంగా. సో ఎందుకంటే ఆయన గుళ్ళ ఎంతోమంది చెప్పినట్టుగా నేను చాలామంది వచ్చినప్పుడు ఆయనతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలని ఎదురు చూస్తారు. బట్ మీ అందరి కోసం, మనందరి కోసం ఆయనే వచ్చి ఇక్కడ అమ్మవారి విశిష్టత ఏంది అండ్ వీరభద్రస్వామిని చూపించారు, ఆయన శక్తి ఏంది, ఆయన పవర్ ఏంది, ఇవన్నీ ముచ్చట్లు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకొన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాము. బట్ ఇక్కడికి గురువుగారికి మనం విశ్రాంతి ఇద్దాం. గురువుగారు చాలా సంతోషం, మీరు చాలా హ్యాపీగా ఫ్రీగా వచ్చి మాతో మాట్లాడినరు అండ్ చాలా విశిష్టత చెప్పిండ్రు. తప్పకుండా మళ్ళా ఎప్పుడు గుడికి వచ్చినా మిమ్మల్ని కలవకుండా పోమిగా ఎప్పుడు ఇట్లా వస్తూ ఉండాలని ఆశిస్తాను. థ్యాంక్ యూ.